అప్పుడు విదురుడు అంటున్నాడు, మహారాజా, రాజ్యంలోని 4 వర్ణాల వారి మాటలను చెబుతాను, విను. నువ్వు విను, సంతోషపడు, బాగుంటావు, ఆనందపడతావు. ప్రజలందరూ దుఃఖిస్తూ, అయ్యో ఈ పాండవులు మనకు ప్రభువులు. ఏమన్నారు? ప్రభువులు. వాళ్ళే అంటున్నా ప్రభువులు, మేం కాదా? నాకేం తెలుసు, వాళ్ళు అనుకుని చెప్తున్నాను అంతే. చెప్పద్దంటే వద్దు అని చెప్పు. మీరు అడవులకు వెళుతున్నారు చూడండి, వీళ్ళంతా వీరు మహారాజుల్లాగా ఉండే వీరిని ధృతరాష్ట్ర కుమారులు, ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్ర కుమారులు ఇప్పుడు ఏ స్థితికి తీసుకొని వచ్చారో చూడండి. వీరు బికారులైపోయారు అని దుఃఖించారు. అవునా? వాళ్ళని గురించి దుఃఖించారా? అవును. నిన్ను గురించి ఎందుకు దుఃఖిస్తారు? అంతేకాదు, స్త్రీలు, బాలురు, వృద్ధులతో కూడిన హస్తినాపురమంతా కూడా ఆనందం లేకుండా ఏడుస్తూ ఉంది. తెలుసా నీకు? నగరంలో అందరూ ఉత్సాహం లేని వారుగా అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ మూలుగుతున్నారు, అంత మూలుగుతున్నారు. అయ్యో, ఇక్కడికి వినపడటం లేదా నీకు చెవులు? ప్రజలు చింత శోకాలలో మునిగిపోయారు. ఒకరితో ఒకరు పాండవులను గురించే మాట్లాడుకుంటున్నారు. మీ కుమారులు చేసిన అన్యాయం గురించే మాట్లాడుకుంటున్నారు. ధర్మరాజు అడవులకు వెళ్ళగానే కురువృద్ధులు శోకిస్తున్నారు, పురప్రజలు చింతిస్తున్నారు. విప్రులు ధర్మరాజు గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్ను గురించి తిట్టడం నిన్నంతే. ఇంకా నిన్ను గురించి మాట్లాడుకో, నువ్వే కదా మెయిన్. ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి అడవిలో ఎలా జీవిస్తాడో, ఈ ద్రౌపది సుఖాలు పొందటానికి అర్హురాలు కదా, అటువంటి ద్రౌపది దుఃఖిస్తూ అడవుల్లో ఎలా జీవిస్తుందో, ఎంత కఠినాత్ముడు ఆ గుడ్డివాడు అని అనుకుంటున్నారు రాజా. ఇలా నగరంలోని విప్రులు భార్య పుత్రులతో సహా పాండవులనే తలుచుకుంటూ ఉన్నారు. వాళ్ళని గురించే ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. ఆయుధం దెబ్బ తగిలిన వారు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాగే ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఏమాత్రం సుఖంగా లేరు మహారాజా. నిద్రాహారాలు మాని రాత్రి పగలు శోకిస్తున్నారు. చైతన్యాన్ని కోల్పోయారు. రాముడు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్ళినప్పుడు అయోధ్య నగరమంతా ఏ స్థితిని అనుభవించిందో ఇప్పుడు అదే స్థితిని హస్తినాపురానికి కూడా అనుభవిస్తుంది, హస్తినాపురి కూడా అనుభవిస్తుంది మహారాజా అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు శోకిస్తూ మూర్ఛపోయాడు. అక్కడ విదురుడు, లేయ్యా నీ మూర్ఛ నాకు తెలుసు అనుకున్నాడు మనసులో. కానీ రాజు కదా, నీళ్లు తీసుకొచ్చి ముఖానికి కొట్టాడు. ఇంకేం చేస్తావు? ఆ పరిస్థితిలో దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఇప్పుడు మనకు ద్రోణుడే ఆధారం అని భావించారు. వెంటనే సమస్త రాజ్యాన్ని ద్రోణుడికి అప్పగించారు. భయపడ్డారు. అప్పుడు ద్రోణుడు దుర్యోధనుడితోనూ, దుశ్శాసన కర్ణులతోనూ, భరత వంశీయాలతోనూ ఇలా అన్నాడు, ఓ కౌరవులారా, పాండవులు దేవతా వరప్రసాదం వల్ల జన్మించారు, మీకు తెలుసా? వారిని చంపకూడదని బ్రాహ్మణులు అంటున్నారు. మీరేమో ఇప్పుడు నన్ను శరణు కోరారు. నేను మీ పక్షం వైపు ఉండి యథాశక్తిగా పనిచేస్తాను. మీరు సామంతరాజులతో కలిసి ఉన్నారు. మిమ్మల్ని నేను అనుసరిస్తాను, మీ మాటను పాటిస్తాను. నాకు పాండవులను వదలాలని లేదు. అయినా విధి బలీయమైనది కదా, విధి చెప్పినట్లు నడుచుకోవాలి కదా. ఇక్కడ ద్రోణుడు కౌరవ పక్షాన్ని అనుసరించటానికి ఒక కారణం ఉంది. ధర్మ ప్రకారం ఎవరు ముందు శరణు వేడితే వారినే ఆశ్రయించాలి, రక్షించాలి. ఆ ధర్మానికి ద్రోణుడు కట్టుబడి కౌరవులను ఆశ్రయించాడని మనం గ్రహించాలి. ద్రోణుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, జూదంలో ఓడిన పాండుపుత్రులు ధర్మ ప్రకారమే నడుచుకుంటున్నారు. ధర్మ మార్గంలోనే అడవులకు వెళుతున్నారు. ఆ పాండవులు 12 సంవత్సరాలు అడవిలో నివసిస్తారు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు, క్రోధావేశాలకు లోనై తిరిగి వస్తారు. వచ్చి తప్పకుండా తమ పగను తీర్చుకుంటారు. అది మనకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. స్నేహానికి సంబంధించిన విషయంలో
ద్రుపదుడికి నాకు పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు నేను ద్రుపదుడి రాజ్యాన్ని లాక్కొన్నాను. అప్పుడు ద్రుపదుడు నాపై కోపించాడు. నన్ను చంపే కుమారుడు పుట్టాలని కోరుకొన్నాడు. ఆ పుత్రుణ్ణి యజ్ఞం నుండి పొందాడు. ఆ యజ్ఞాన్ని యాజుడు, ఉపయాజుడు చేయించారు. వారు ద్రుపదుడికి గురువులు. వారి తపశ్శక్తితోనే దృష్టద్యుమ్నుడు కూడా పుట్టాడు ఆ సమయంలో. తర్వాత ఆ యజ్ఞకుండం నుంచే ద్రౌపది జన్మించిందయ్యా. దృష్టద్యుమ్నుడు పాండవులకు బావ అవుతాడు. కాబట్టి అతడు పాండవులకు ఇష్టమైన పనులే చేస్తాడు. పాండవులకు సంతోషం కలిగేలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుచేత నాకు భయం కలుగుతోంది. ఆ దృష్టద్యుమ్నుడు అగ్ని వంటి రంగు గలవాడు. అతడు దేవతలు ప్రసాదించిన బిడ్డ. ఇప్పుడు కవచాన్ని, ధనస్సును, బాణాలను ధరించి ఉంటాడు ఎప్పుడు కూడా. మరణం మనుష్యులకు నివారించలేదనిది కనుక నాకు దృష్టద్యుమ్నుడంటే ఎంతో భయం. అతడు శత్రు సంహారకుడు. అతడు పాండవుల పక్షానికి గొప్ప బలంగా ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు గనుక నాతో పోరాడితే అర్జునుడు అతడికి సహాయంగా నిలబడతాడు. తన ప్రాణాలను ఇవ్వటానికైనా సిద్ధపడతాడు. ఓ కౌరవులారా, ఈ లోకంలో నాకు ఇంతకు మించిన దుఃఖం లేదు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి మృత్యువు అని బాగా ప్రసిద్ధికెక్కిన మాట కదా, లోకానికి తెలిసిన మాట. నాకు అదంతా మీకు తెలుసు, చెప్పుకున్నాను. అతడు నన్ను చంపటానికే జన్మించాడని మీరు కూడా తెలుసుకోండి. అతడు లోకంలో మంచి వీరుడని ప్రసిద్ధికెక్కాడు. మీకు మంచి రోజులు వచ్చాయని తెలుసుకోండి. ఇంతవరకు చేసింది చాలు. ఇక మీరు మేలు లభించటం కోసం పాటుపడండి. శ్రేయస్సు పొందటం కోసం ప్రయత్నం చేయండి. చలికాలంలో తాటి చెట్టు నీడ ఒక ముహూర్త కాలం మాత్రమే సుఖాన్ని ఇస్తుంది కదా, అలాగే ఈ రాజ్యం కూడా ఇప్పుడు అలాంటి సుఖాన్నే ఇస్తుంది. కనుక జాగ్రత్త పడండి. పాండవులకు ద్రోహం చేయకండి. మీరు మహా యజ్ఞాలు చేయండి, భోగాలు అనుభవించండి, ఇతరులను సుఖపెట్టండి. ఈ రోజు నుంచి 14 సంవత్సరాల తర్వాత మీరు పెద్ద యుద్ధం చేయవలసి వస్తుంది. ఇది సత్యం. యుద్ధం జరిగి తీరుతుంది అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు మళ్ళీ లేచాడు. నీళ్లు చల్లారు కదా, ఒక చెంబు నీళ్లు, లేచాడు. ఓ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఓ విదురా, ద్రోణుల వారు చక్కగా చెప్పారు కదా, అంతే కదా చెప్పింది, అంతే ఇప్పుడు వినపడుతుంది కదా నీకు, ఇంకేమిటి? కొన్ని మాటలు ఒక పరి వినపడుతుంది, ఒక పరి వినపడదు. దొంగ చెవుడు అనుకున్నాడు లోపల, బయటకు చెప్పలే. చక్కగా చెప్పారు. నువ్వు వెళ్ళి పాండవులను వెనక్కు తీసుకొనిరా. రావటానికి వారు ఇష్టపడకపోతే వారిని గౌరవించి పంపించు. వారు సంతోషపడేలాగా సత్కరించు. ఎన్ని మాటలు వెళ్ళేది తీసుకురావటం. ఈ విదురుని ఏమిటో పావులాగా పెట్టుకున్నాడు. ఈ విదురుడు ధర్మాత్ముడు. ఆ మహారాజు చెప్పినట్టే వింటాడే. కూర్చోరా అని అంటే బాగుండు, ఒక్కరోజు కూడా అనలేదు. మనసులో మాట్లాడుకుంటా బయటికి చెప్పలేకపోతున్నాడు, భయం. ఆ మనసులో మాట్లాడేది నాకు అర్థమవుతుంది. అదే వచ్చింది ఏం తిప్పలు నాకు. నేను చెప్పలేకపోతున్నా, చెప్పాలా నేను. విదురుడు యొక్క మనసు నాకు తెలుసు, ఎందుకంటే కృష్ణ భక్తుడు. కృష్ణుడు నా స్వామి, అందుకని తెలుసు. అందుకని వెళ్ళి తీసుకురాపో అంటున్నాడు. మళ్ళీ భయపడ్డాడు. ఇవన్నీ వినిన తర్వాత, ఇంతవరకు చెప్పింది వేరే, ఈ ద్రోణుడు చెప్పిన తర్వాత, ఆ నారదుడు శాపం పెట్టి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పోల్చుకొని భయపడి గడగడగడ జ్వరం వచ్చింది. జ్వరం వడికిపోతున్నాడు. అందుకని మీరంతా నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆయుధాలు పట్టుకున్నట్టు రతికులు సైనికులతో కలిసి భోగ సామాగ్రిని తీసుకొని వెళ్ళు. వారికంతా తృప్తి కలిగించు. వారు సైనికులతోనూ ఆ భోగ సామాగ్రితో వెళ్ళేటట్లు చూడు. పనిని సాధించు. వారి కోపాన్ని శాంతింపజేయి. వాళ్ళు నువ్వే చేయాలి. ఎట్లా? వాళ్ళు నవ్వేలాగా చెయ్యి. నువ్వు మేము చేసిన అవమానాలన్నీ మర్చిపోయేలాగా చెయ్యి. వీళ్ళు చేస్తూ విదురుడు వెళ్ళి ఎప్పుడు మాట్లాడుతూ సంతోషపడతాడు. ఇది ఏం కర్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
81వ అధ్యాయం. పాండవులు జూదంలో ఓడిపోయారు, అడవులకు వెళ్ళారు. అప్పటి నుంచి ధృతరాష్ట్రుని చింత పీడించింది. ధృతరాష్ట్రుడు పరిపరి విధాలుగా ఆలోచించాడు, నిట్టూరుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆయనను చూసి మంత్రులతో ఒకడైన సంజయుడు ఇలా అన్నాడు. మంత్రుల్లో ఒకడు, ఓ రాజా, ధనాన్ని అంతా పొందావు, భూమినంతా ఆక్రమించుకున్నావు, పాండవులను అడవులకు పంపావు. ఇంకా ఎందుకు విచారిస్తున్నావు? వాళ్ళు ఎట్లా వెళ్ళారు, వీళ్ళు ఎట్లా వెళ్ళారు, వీళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, నారదుడు ఏమనుకున్నాడు, వచ్చి చెప్పాడు, చెప్పిందే చెప్పమంటావు, ఇంకెందుకు బాధపడుతున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, పాండవులు మహారథులు, వీరులు, యుద్ధంలో నిపుణులు, బలవంతులు. వారితో శత్రుత్వం ఏర్పడిన తర్వాత బాధపడకుండా ఎలా ఉంటాను? బాధపడుతూనే ఉంటాను కదా. పడాల్సిందే, కర్మ కదా, తినాల్సిందే నువ్వు. అందుకే నేను వారి గురించే ఆలోచిస్తున్నా. అయ్యో, ఈ మాయ మాటలు చెప్పే నన్ను నాశనం చేశావు అని లోపలనుకుంటున్నాడు. బయట వ్యాసభవనుడని చెప్పలే, నేను చెప్పుకుంటున్నా. అప్పుడు సంజయుడు, ఓ మహారాజా, ఇది నీ స్వయంకృత అపరాధం. చేతులారా నువ్వే స్వయంగా తప్పు చేశావు. దీనివల్లనే శత్రుత్వం ఏర్పడింది. పగలు, ప్రతీకాలు, కక్షలు పెరిగిపోయాయి. దీనికి ఫలితంగా రాజులు తమ బంధువులతో సహా నశిస్తారు. నువ్వు రాజు కదా, నీ కొడుకు మీద బుద్ధిహీనుడు నీ కొడుకు, ఒప్పుకున్నా. నువ్వు ఆజ్ఞ ఎందుకు ఇచ్చావు? నువ్వు ఆజ్ఞ ఒక్కటి ఇవ్వకపోతే నీ కొడుకు ఏం చేయలేడు కదా. మొత్తుకొని కింద పడేవాడు, అంతే కదా. నిన్నేం చేస్తాడు? నువ్వు రాజు కదా, చతురంగ బల సైన్యం నీ దగ్గర ఉంది కదా. దుర్యోధుడిని ఒక్క నిమిషంలో నువ్వు ఒక పిండిలాగా నలులాగా నలిపేయచ్చు. కానీ నీకు దురాశ, నీకు కొడుకంటే. ఆడు చెప్పిందంతా నువ్వు కూడా వింటున్నావు. నీ కొడుకు బుద్ధిహీనుడు. భీష్మ, ద్రోణ, విదురులు వారిస్తున్నా వినలేదు. ఎంతగా చెప్తున్నా, బుద్ధి చెప్తున్నా అపకీర్తి భీష్మ ద్రోణులకు అందరికీ కూడా. ఇక వాళ్ళు ఉండి ఇట్లయిందే, వాళ్ళు ఉండి ఇట్లయింది, ఎంతమంది తిట్టుకుంటారు. దీని అర్థం ఎవరికైనా తెలుస్తుందా? వాళ్ళు వారించారు, వాళ్ళు బుద్ధి చెప్పారని జనానికి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు వినలేదు, వాళ్ళనంతా లక్ష్య పెట్టలేదు, చులకనంగా చూశాడు, లెక్క పెట్టలేదు. నిండు సభలోకి ధర్మచారిణి అయినటువంటి ద్రౌపదిని తీసుకొని రమ్మని సిగ్గు లేకుండా ప్రాతికామిని పంపించాడు. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ మాటను విను. యస్మై దేవాఘ ప్రయచ్చంతి, యస్మై దేవాఘ ప్రయచ్చంతి పురుషాయ పరాభవం, పురుషాయ పరాభవం బుద్ధ్యా తస్యాపకర్షంతి, బుద్ధ్యా తస్యాపకర్షంతి సోవాచీనాని పశ్యతి, సోవాచీనాని పశ్యతి బుద్ధౌ కలుషభూతాయాం, బుద్ధౌ కలుషభూతాయాం వినాశే సముపస్థితే, వినాశే సముపస్థితే అనయో నయ సంకాశః, అనయో నయ సంకాశః హృదయాన్నాప సర్పతి, హృదయాన్నాప సర్పతి. దేవతలు తాము ఎవరికైనా పరాభవాన్ని చేయాలనుకుంటే ముందుగా వారి బుద్ధిని అపహరిస్తారు. దానితో ఆ బుద్ధిహీనులు అంతా తల్లకిందులుగా విపరీతంగా చూస్తారు. అంటే వినాశకాలం దాపురించినప్పుడు బుద్ధి కలుషితమవుతుంది. అవినీతి కూడా నీతిలాగా కనిపిస్తుంది, వాళ్ళకి న్యాయంలా కనిపిస్తుందట. అధర్మాత్ములకు, మూర్ఖులకి నీతిలాగా కనిపిస్తుంది. మనస్సు నుండి దూరం కాకుండా ఉంటుంది. దుర్యోధనుడికి ఇప్పుడు వినాశకాలం దాపురించింది. అతడి బుద్ధి కలుషితమైంది. అందుకే అతడికి అవినీతి నీతిలాగా కనిపిస్తుంది, అధర్మం ధర్మంలాగా కనిపిస్తుంది.
అనర్థాశ్చార్థరూపేణ అనర్థాశ్చార్థరూపేణ అర్థాశ్చానర్థరూపిణః అర్థాశ్చానర్థరూపిణః ఉత్తిష్టంతి వినాశాయ ఉత్తిష్టంతి వినాశాయ నూనం తచ్చాస్య రోచతే. అనర్థాలు సార్థకాలుగా అనిపిస్తాయి, సార్థకాలు అనర్థాలుగా తోస్తాయి. వినాశకాలంలో ఇటువంటి స్థితి కనిపిస్తుంది. దుష్టుడికి తప్పకుండా ఇదే నచ్చుతుంది. దుర్యోధనుడు ఇప్పుడు ఇటువంటి స్థితిలోనే ఉన్నాడు. కాలం కత్తి పట్టుకొని ఎవరి తలను నరకదు. అర్థాన్ని మాత్రమే మనుష్యులు రకరకాలుగా దర్శించేలాగా చేస్తుంది. అర్థంతోనే చెయ్యాలి అనుకున్న పనినంతా పూర్తి చేస్తుంది. అదే దాని బలం. ద్రౌపది తపస్విని, అయోనిజ, రూపవతి, అగ్ని నుండి పుట్టింది. అయోనిజ ఆవిడ పుట్టింది కూడా అగ్ని నుండి, మామూలుగా పుట్టలేదు. తనకు పుట్టిన వారు కూడా అయోనిజలు, అది కూడా అంతేనే. తాను ఎప్పుడూ నిత్య కళ్యాణి, నిత్య కన్యగానే ఉంటుంది. ఆవిడ అగ్ని కదా. 5 మంది భర్తలు అని చెప్పడం అంతే. ఆవిడని తగిలేవాళ్లే కాదు తెలుసా. యోగమాయతో వాళ్ళంతా పుట్టారు. అభిమన్యుడు వాళ్ళంతా ఏం చెప్పగలను, ఆ కథనే వేరే, తర్వాత చెప్తాను మీకు. మనం ఊరికే అట్లా అనుకుంటాం, 5 మంది పతులు 5 మంది పతులు అని. మనం కూడా అట్లా అనుకుంటాం. ఆ 5 మంది పతులు నువ్వు అక్కడికుంటే ఒకదానికి 2 ఉండకూడదా అనుకుంటాం. మనమంతా మోసం, అంత అధర్మం మంది. దేవుళ్లను, పరమాత్ముల్ని, ఆ మహాత్ముల్ని వాళ్ళని అంటపెట్టుకుంటాం, వాళ్ళ ఉదాహరణ తీసుకుంటాం. ఆమెకు సర్వధర్మాలు తెలుసు, ఆమె కీర్తిమంతురాలు. అటువంటి ఆమెనికి మనకి ఏదేదో మాట్లాడాం మనం తెలుసా. లేకపోతే కృష్ణుడు వచ్చి చీరలు ఇస్తూ ఉన్నా, ఆవిడ పతివ్రత కాకపోయిందంటే ఆవిడ కథ ఏమైపోయేది అక్కడికి. ఆవిడ నిజంగా కరుణామయి. ఆవిడ ఏమైనా చూసేసి అంటే సభంతా కాలిపోవు. అక్కడ ధర్మాత్ముడు భర్త ఉన్నాడు, అందుకని కాల్చలేదు ఆవిడ. కాలిస్తే అందరినీ కాల్చేస్తుంది కదా. భర్త మాట వినింది. మొదట భర్తనే కోరుకుంది. అర్జునుడిని కోరుకోవచ్చు కదా. అప్పుడు అర్జునుడు కదా గెలుచుకొని వచ్చింది, కాదు, ధర్మాన్ని కోరుకుంది. ధర్మం మన ఎంట ఉంటే అందరూ మన ఎంట ఉంటారు అని. ఇవన్నీ సూక్ష్మాలు. మహాభారతం అంతా సూక్ష్మం. కథ కాదండి ఇది, ఏదో కాలహరణ కోసం చేసుకునేటువంటి కథ కాదండి ఇది. వ్యాసుడు రాసినటువంటిది. వ్యాసుడు యొక్క జరిగింది విచారం డైరీ ఇది మనది. ఇది డైరీ. ఇది దీంట్లో ఏ కల్పితమూ లేదు. దీంట్లో ఏదో కల్పితం అంటే ఏదో పదాలు అటు ఇటు ఇటు నుంచి అటు నుంచి ఇటు ఉండొచ్చు అంతేగాని కల్పితమే కాదు ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.